యా ఇన్వెస్ట్ కదా. హలో. ఉమ్, యా ఈరోజు మనం వినిపిస్తుంది. కామ్సోల్లో ఎలాగా మనం సిమ్యులేషన్స్ చేస్తామని చూద్దాం. సో ఉమ్, ప్రాబ్లం వచ్చి ఏంటంటే ఒక రాడ్ ఉంటుంది. ఆ ఉమ్, ఎలక్ట్రిక్ రాడ్కి మనం డిఫరెంట్ హ్యూమిడిటీ లెవెల్స్లో పెడతాం అనమాట. పెట్టిన తర్వాత మనం ఆ రాడ్ని ఎలక్ట్రిఫై చేస్తాం. అంటే లైక్ డిఫరెంట్ ఛార్జెస్ ఇస్తాం. థౌసండ్ పెంచుకుంటూ పోతాం జీరో నుంచి. ఆ ఓకే. థౌసండ్ పెంచుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ ఎలా అవుతుంది, డిఫరెంట్ వోల్టేజెస్, డిఫరెంట్ హ్యూమిడిటీస్లో అని చెప్పి చూస్తాం. ఇదే ప్రాబ్లం. నేను ఒక శాంపుల్ చూపిస్తాను. అది చూపించిన తర్వాత నువ్వు డిఫరెంట్ చూపించు. నీకు ఆల్రెడీ జామెట్రీ బిల్డ్ చేయడం ఎలాగో వచ్చు కాబట్టి ఆ జామెట్రీని బిల్డ్ చేసి నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటావు. విచ్ నీకు ఆల్రెడీ చూపించాను అది ఎలా చేయాలనేది. మనం ఇంపోర్ట్ చేయడం వచ్చింది నాకు. యా ఎప్పుడు మిగిలింది చూద్దాం. అసలు ఫిజిక్స్ అంటే ఏంటి, దాని వెనకాల స్టోరీ అంతా ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఇప్పుడు కామ్సోల్ ఓపెన్ చేసి చూపిస్తాను. కామ్సోల్. నీకేదో డ్రైవ్ ఇచ్చాడంట తేజ. ఆ దాంట్లో ఫైల్స్ పాడేస్తే నేను దానికి ఈక్వేషన్స్ యాడ్ చేసేసి నీకు ఇచ్చేస్తా. అప్పుడు నువ్వు రన్ చేసుకోవచ్చు. సో అంటే ఇది జామెట్రీ ఫైల్స్. యా లేదు లైక్ జామెట్రీ ఫైల్స్. కామ్సోల్ ఫైల్స్. ఓకే. అంటే క్రియేట్ చేసిన తర్వాత యా. ఓకే, సో అన్ని కామర్షియల్ ఫైల్స్ అందులో పెట్టాలి. అంతే. ఇది బ్లాంక్ మోడల్. మోడల్ విజార్డ్ బ్లాంక్ మోడల్ అంటే నీకేం ఉండదు అనమాట. నువ్వు ఫస్ట్ నుంచి బిగినింగ్ ఉమ్, నుంచి క్రియేట్ చేసుకోవాలి. మోడల్ విజార్డ్ అంటే నీకు యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. నేను మోడల్ విజార్డ్ వాడతాను. 2D చేద్దాం. 3D అయితే కొంచెం హెవీ ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు మనం ఎలక్ట్రోస్టాటిక్స్ మీద పని చేస్తాం కాబట్టి ఎలక్ట్రోస్టాటిక్స్ మాడ్యూల్ యాడ్ చేస్తాం. ఓకే. యాడ్. ఏంటిది? యాడ్ కొట్టు. స్టడీ. స్టేషనరీ పెట్టుకుంటాం. టైం డిపెండెంట్ ఏమో. ఐ థింక్ టైం డిపెండెంట్ ఉంటుందా. చూద్దాంలే. లెట్ సి. అంటే డిఫరెన్స్ ఏంటి? స్టేషనరీ టైం, టైం డిపెండెన్స్ అంటే టైం డిపెండెన్స్ అంటే నీకు టైంతో పాటు నీకు పొటెన్షియల్ మారిపోతూ ఉంటుంది అంతే. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఇస్తాను. అది నాకు సొల్యూషన్. నీడ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ఆఫ్ ఎ మెటల్ రాడ్ ఇన్ ఏ హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్ varying voltage.
2D యాక్సియల్ సిమెట్రీ ఇదిగో వీడు అడే వాడాడు అనమాట. అప్పుడు మనం అదే వాడదాం. పారామెట్రిక్ మోడల్స్. కిలో వాట్స్ వోల్ట్స్. యా. క్రియేట్ చేసేస్తాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ట్రాన్స్లేట్ దిస్, బట్ మనం చూద్దాం ఎలా చేస్తున్నాం అనేది. సో దట్ ఆ తర్వాత క్రియేట్ చేసుకో. సినారియో మనం సింపుల్ది చూద్దాం. Okay, most ESD, electrostatic discharge from a rod involves a sharp tip facing a grounded object or open air where corona starts and then fast streamer arc bridges the gap. Okay. Geometry 2D axial symmetry needle to plane. वो याद हो गया था. 2D axiosymmetric. Okay. యాడ్ చేశాను. నెక్స్ట్ needle to plane. Make the rod tip on eclipse or a cone. Fill it with tip radius r and distance g from the grounded plane. Extended the outer domain at least uh, AC/DC module for electric field, corona discharge, plasma. ఈ ఫిజిక్స్ ఇంటర్ఫేసెస్ మనం వాడాల్సినవి. ఎలక్ట్రోస్టాటిక్స్, కరోనా డిశ్చార్జ్ ఆప్షనల్, బట్ నాకు తెలిసి అవసరం లేదనుకున్నా. చూద్దాంలే. ఏసీడీసీ మోడల్. ఈ రాడ్దేమో 1 to 50 kV DC ఇచ్చాడు. హ్యూమిడిటీ 10 to 90%. టీ అంటే టెంపరేచర్ అనమాట. పీ ప్రెషరు. టిప్ రేడియస్ గ్యాప్. ఓకే. దీన్ని మనం సరదాగా క్రియేట్ ఏ విజువలైజేషన్ ఫర్ దిస్. వచ్చినాడు అంటారు. ఇవన్నీ డిఫరెంట్ ఫిజిక్స్ మోడల్స్ అన్నమాట. ఓకే. సో మన యూస్ కేస్ ఎక్కడ ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్స్. చూసావు కదా. అవును. దాని మీద క్లిక్ చేయి అంతే. అది ఏసీడీసీలో ఉంటుంది అనమాట ఎలక్ట్రోస్టాటిక్స్ అనేది. నేను మామూలు క్లిక్ చేసేస్తున్నాను. నేను యాడ్. స్టాటిక్ ఎనర్జీ స్టడీ చేయడం కోసం ఎలక్ట్రోస్టాటిక్ ఉన్నప్పుడు అది మనం యా. యాడ్ ఇక్కడ చేయాలి. ఆప్షనల్ కరోనా డిశ్చార్జ్ అన్నాడు. అది కరోనా డిశ్చార్జ్ ప్లాస్మా ఎలక్ట్రిక్ డిశ్చార్జ్లోకి వెళ్తుంది. అది చూద్దాం ప్లాస్మా ఎక్కడ ఉందో. కరోనా నీకు కనిపించిందా? చూసావు కదా కరోనా. కరోనా నీకు ఐడియా ఉందా? బట్ అవసరం లేదు, దీంతో అయిపోతుంది. బట్ మామూలుగా యాడ్ చేద్దాంలే. సో పోనీ తర్వాత యాడ్ చేద్దాంలే. అంటే కరోనా డిశ్చార్జ్ నుంచి నాకు అసలు ఐడియా ఆ? లేదు. అంటే ఏంటి? కరోనా డిశ్చార్జ్ అంటే అది ఒక రకమైన డిశ్చార్జ్ అనమాట. ఎలక్ట్రిసిటీ నువ్వు
నువ్వు ఎప్పుడైనా వైర్లు చూసావా? ఆ, పైన ఎలాడుతూ ఉంటాయి ఉమ్, కదా, ఎలక్ట్రిక్ వైర్స్. అవును. నువ్వు జాగ్రత్తగా అవును. గమనిస్తే గనక నీకు ఎలక్ట్రిసిటీ బయటికి వచ్చినప్పుడు నీకు ఒక షాక్ వేవ్ రూపంలో వస్తుంది. నువ్వు ఎప్పుడైనా చూసావా? ఒక గ్లో వస్తూ ఉంటుంది ఆ ఎలక్ట్రిక్ వైర్ చుట్టూ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే చూడు, కరోనా డిశ్చార్జ్ అంటే ఏంటో. ఇది కరోనా డిశ్చార్జ్. ఓకే. అర్థమైందా? ఓకే. 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 ఇది కరోనా డిశ్చార్జ్. సో ఇప్పుడు మనం దాన్ని టిప్ ఆఫ్ ఒక నీడిల్స్ తీసుకుని నీడిల్ నుంచి ఎలా వస్తుంది అనేది అని చూద్దాం. ఓకే. సో నీకేం చూపించాను? ఇవన్నీ యాడ్ చేస్తావు. అయిపోయిందా? నెక్స్ట్ స్టేషనరీయా, టైం చూసింది. టైం డిపెండెంట్ చూద్దాం. రన్ స్టేషనరీ ఉంది, సరే స్టేషనరీ చూద్దాంలే. ట్రాన్సియంట్ ఉంది. ట్రాన్సియంట్ అంటే ఏంటంటే టైం డిపెండెంట్. ఇక్కడ స్టేషనరీ ఉంది, ప్రీ బ్రేక్ డౌన్. సో ముందర ఇది చేద్దాంలే, తర్వాత అది యాడ్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, దీనికి జామెట్రీ యాడ్ చేస్తున్నాం. మెటల్ రాడ్. ఓకే. ఇది యాక్సిసిమెట్రిక్ కాబట్టి నువ్వు మెటల్ రాడ్ నువ్వు కట్ చేస్తే ఏమవుతుంది? ఒక రాడ్ తీసుకున్నావు, దాన్ని స్లైస్ చేస్తే ఏమవుతుంది సర్కిల్ నీకు? వస్తుంది. సర్కిల్ రాదు నీకు, రెక్టాంగిల్ వస్తుంది. ఇట్ సైడ్ కాదు, యాక్చువల్గా స్లైస్ చేయి. యాక్చువల్గా రెక్టాంగిల్ వస్తుందా? ఆ, నీకు రెక్టాంగిల్ని నీకు తిప్పితే ఏమొస్తుంది? సిలిండర్ వస్తుంది. అదే కదా రాడ్ అంటే. రెక్టాంగిల్ సిలిండర్ నుంచి రెక్టాంగిల్ ఎలా వస్తుంది కదా? ఇప్పుడు ఒక రెక్టాంగిల్ తీసుకో, రెక్టాంగిల్ని రొటేట్ చే ఏం కనిపిస్తుంది నీకు హై స్పీడ్లో? హై స్పీడ్ లోనా? ఓకే. రొటేట్ చేస్తే మనకి సర్కిల్ లా కనిపిస్తుంది, రొటేషన్ అయినప్పుడు కనిపిస్తుంది హై స్పీడ్ లో. కానీ ఆ సినారీ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే మనం 3D మోడల్ చేయట్లేదు, 2D యాక్సిస్ సిమెట్రిక్ చేస్తున్నాం. యాక్సిస్ సిమెట్రిక్ అంటే ఏంటి? ఒక యాక్సిస్ ఉంటుంది, దాని చుట్టూతర ఉమ్, మనం రెక్టాంగిల్ తిప్పుతాం. ఒక రెక్టాంగిల్ని నువ్వు ఎప్పుడైతే కనుక ఒక యాక్సిస్ చుట్టూ తిప్పావో అది నీకు సిలిండర్ అవుతుంది. ఓకే. అర్థమైందా, అర్థం కాలేదు?
వాటి అర్థమైంది. జస్ట్ ఇమాజినేషన్ చేసుకో. ఒక అదే అదే. రెక్టాంగిల్ తీసుకుంటున్నావు, దాన్ని హై స్పీడ్లో మోటార్ మీద తిప్పావనుకో, నీకేం కనిపిస్తుంది అక్కడ? అవును సర్కిల్. సర్కిల్ ఉంది. సర్కిలే సిలిండర్ కనిపిస్తుంది. షేప్ సిలిండర్ లాగే కనిపిస్తుంది నీకు అది చూడడానికి బయట నుంచి. ఉమ్. ఇప్పుడు నేను దీన్ని సిమ్యులేట్ చేయాలంటే సిలిండర్ మొత్తం సిమ్యులేట్ చేయాల్సిన పని ఉందా నాకు? అవసరం లేదు కదా. ఒక స్లైస్ తీసుకుంటాను, ఒక మొక్క తీసుకుంటా, ఓకే. ఆ మొక్క ఏమవుతుంది? ఉమ్. రెక్టాంగిల్ అవుతుంది కదా. ఓకే. ఉమ్. ఆ బ్రో, రెక్టాంగ్ అంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు యాక్సెస్ లో మనం సిలిండర్ ని తీసుకుంటే సర్కిల్ కనిపిస్తుంది కదా. ఏంటి? అలాంటప్పుడు అంటే మనం స్క్వేర్ బదులుగా సర్కిల్ సర్కిల్ లాంటిది తీసుకున్నా కూడా అది సర్కిల్ లాగానే కనిపిస్తుంది కదా యాక్సెస్ లో. అది కాదు రాజా. సిలిండర్ ఇప్పుడు నుండి. ఇప్పుడు రెక్టాంగిల్ తీసుకున్నాం, ఒక చెక్క ముక్క తీసుకున్నాం రెక్టాంగిల్, బాగా థిన్ స్లైస్. ఓకే. దాని మోటార్ మీద యాక్సిస్ యాక్సిస్ చుట్టూ తిప్పావు, అవును. నీకేం అది కనిపిస్తుంది? సర్కిల్ సర్కిల్ లానే కనిపిస్తుంది. సర్కిల్ లా కాదు, సిలిండర్ లా కనిపిస్తుంది. సిలిండర్, నీకు సిలిండర్ షేప్ సిలిండర్ ఐడియా ఉందా? సిలిండర్ లా కనిపిస్తుంది. అవును. సిలిండర్ నీకు ఐడియా ఉంది కదా. ఐడియా ఉంది. సిలిండర్ లా సిలిండర్ కనిపిస్తుంది. అవును. క్రికెట్. ఆ అది రొటేట్ అయినప్పుడు సిలిండర్ లా కనిపిస్తుంది. ఆ, ఇప్పుడు ఆ రొటేషన్ చేయట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే సింగిల్ స్లైస్ ని తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి 3D ఉమ్. మోడల్ అవసరం లేదు. ఎందుకంటే 2D మోడల్ని మనం జాగ్రత్తగా సిమ్యులేట్ చేస్తే 3D మోడల్ అయిపోతుంది అది. ఓకే. అందుకని 2D యాక్సియల్ సిమెట్రీ తీసుకుంటున్నాం. ఓకే. ఈ రెక్టాంగిల్ తీసుకుంటున్నాం అబ్బాయి. ఓకే. ఓకే. ఇప్పుడు వీడు చెప్పిన విడత ఎంత? టిప్ రేడియస్ 10 టు మనం ఫిక్స్ చేద్దాం, 200 మైక్రోమీటర్స్ అంటే. ఈ మోడల్ ఇది మన షేప్. మనం మెటల్ రాడ్ తీసుకుందాం, లైక్ వితౌట్ టిప్ తీసుకుందాం, అది కొంచెం ఈజీ అవుతుంది నీకు. అప్లై. ఇక్కడ కలర్స్. ఇదంతా సిమ్యులేషన్ బాబాయ్. ఇదిగో నరేష్, ఇదంతా సిమ్యులేషన్. ఇది ఓకే. రాడ్, ఇదంతా సిమ్యులేషన్. అది కలర్స్ రెడ్ కలర్, ఎల్లో. అదంతా సిమ్యులేషన్, రెడ్ జస్ట్ అంటే ఎగ్జాంపుల్ అక్కడ కింద చూపించింది అంతే. ఓకే. నువ్వు సిమ్యులేషన్ తర్వాత చూపించిన వాల్యూస్ అయ్యి అంతే. అప్లై టు నార్మల్ రాడ్ వితౌట్ టిప్. టిప్ లేకుండా చూద్దాంలే, టిప్ ఉంటే మళ్ళీ నీకు కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. నువ్వు జామెట్రీని బిల్డ్ చేయగలవా విత్ టిప్? బిల్డ్ చేయగలను. అంటే డైరెక్ట్ మనకు ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా వేరే సైడ్, అక్కడ నుంచి ఇంపోర్ట్ సరే, నేను చేసుకోవచ్చు. వితౌట్ టిప్ చూపిస్తాను, నువ్వు విత్ టిప్ బిల్డ్ చేసినావు చూపించు. సేమ్ అదే లాజిక్. ఓకే. అంటే డిఫరెన్స్ వస్తుంది బ్రో. అంటే టిప్ కి వితౌట్ టిప్ కి డిఫరెన్స్ వస్తుందా చాలా స్టాటిక్ స్పార్క్ లో? చిన్న డిఫరెన్స్ ఉంటుంది.
3D ఆబ్జెక్ట్స్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని తీసుకోవచ్చు కదా bro. అంటే వేరే సైట్స్ ఉంది, కమ్యూనిటీ సైట్స్ ఉంటాయి కదా, గ్రాఫ్ ఉమ్. క్యాడ్ అలా. సో ఏంటి? వాటి నుంచి ఇంపోర్ట్ చేస్తాం. వేరే కమ్యూనిటీస్ ఉంటాయి కదా బ్రో, స్టెప్ ఏంటది? స్టెప్ ఫైల్స్ అందులో దొరుకుతాయి కదా. త్రీ డి కమ్యూనిటీస్ ఇంకా మోడల్స్ డైరెక్ట్. 3D మోడల్స్ ఉంటే తెచ్చుకో, నా ఏ ప్రాబ్లం ఏం లేదు. ఆ, అదే. కాకపోతే నువ్వు బిల్డ్ చేయలే, ఉమ్. అంటే నువ్వు అన్నీ దొరకవు కదా, నువ్వే బిల్డ్ చేసుకోవాలి కొన్ని అదే కొన్ని అదే సార్లు. కొన్ని కొన్ని బిల్డ్ చేసుకోవాలి. యా. వాట్ ఆర్ ద స్టెప్స్? మెటల్ వితౌట్ టిప్. సో ఇప్పుడు మనం మెటల్ రాడ్ బిల్డ్ చేద్దాం. సరదాగా సైజ్ ఏదైనా చెప్పు, విడ్త్, హైట్. 70 mm. 70 mm. 70. ఒక నిమిషం ఆగు. బిట్ బిట్ అయితే 10, 5, 10 mm తీసుకోండి బ్రో. 10 mm తీసుకోండి. మనం నేను 2D యాక్సియల్ సిమెట్రీ తీసుకుంటాను, ఎందుకంటే 3D తీసుకుంటే నాకు టైం ఎక్కువ తీసేసుకుంటుంది. సో 2D ఓకే. తీసుకొని ఆ సింగిల్ స్లైస్ని రొటేట్ చేస్తాం, యాక్సియల్ సిమెట్రీ అంటే, ఉమ్, విత్ ద యాక్సెస్. ఉమ్, అప్పుడు నీకు అది రాడ్ కింద కనిపిస్తుంది. ఓకే. ఉమ్. ప్రీ బ్రేక్ డౌన్ అండ్ ఆఫ్టర్ దట్ బ్రేక్ డౌన్ ఈజీ. సో ప్రీ బ్రేక్ డౌన్ చూద్దాం. జామెట్రీ ఆర్ ఆఫ్ రాడ్ 5 × 10⁻³ ఓకే. సరదాగా 5 × 10⁻³ మీటర్స్ అంటే అర్థం ఏంటి? E⁻³ అంటే మీటర్స్ అనమాట. ఓకే. ఓకే. అంటే దాని వాల్యూ ఎగ్జాక్ట్ గా మీటర్స్ లో ఎంత ఉంటుంది? ఆ? ఏంటి? దాని వాల్యూ బ్రో, దాని వాల్యూ మీటర్ లో ఎంత ఉంటుంది నార్మల్ గా, అప్రాక్సిమేట్? ఆర్ ఆఫ్ రాడ్ జామెట్రీ, రాడ్ రేడియస్, జీ అంటే గ్యాప్, అవుటర్ రేడియస్. ఓకే. అండర్ గ్లోబల్ పారామీటర్స్ సో యూ కెన్ స్వీప్ ఈజీలీ. ఓకే. ఎన్విరాన్మెంట్ రన్నింగ్ అవర్స్. ఆర్ ఆఫ్ రాడ్ అంటే నీకు ఐడియా ఉంది కదా, నేను గీసి చూపిస్తాను నాకు. ఓ చి, చి, చి. నీకు మామూలుగా ఇప్పుడు రాడ్ చూపిస్తాను, ఇది రాడ్, 3D మోడల్ ఇది. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే, ఈ యాక్సెస్ ఉంటుంది కదా, ఇది మనకి యాక్సెస్, ఉమ్, ఉమ్. కట్ చేస్తున్నాను ఒక థిన్ స్లైస్. ఓకే. సో నువ్వు అది చూస్తే నీకు, బయట నుంచి చూస్తే నీకు ఎలా అనిపిస్తుంది? మిగిలిన పార్ట్ అంటే తీసేస్తే నీకు ఒక రెక్టాంగిల్ ఇలా వస్తుంది. అవును, బట్టి ఇస్తారు. అంటే నేను ఈ మొత్తం 3D మోడల్ సిమ్యులేట్ చేసే బదులు ఇది ఒక్కటి సిమ్యులేట్ చేసి దాన్ని 3D పరంగా రొటేట్ చేస్తే నాకు మొత్తం అంతా వచ్చేస్తుంది కదా. అవును, వచ్చేస్తుంది. అవును. ఇదంతా 3D మోడల్ సిమ్యులేట్ చేస్తే నేను ఎక్కువ ప్రాసెసింగ్ పవర్ ఎక్కువ ఇవ్వాలి. అవును.
ఇక్కడ నాకు ఓకే. తక్కువ ఉంటుంది, లెస్ ప్రాసెసింగ్ పవర్, ఎందుకంటే నాకు 2D షేప్లు ఈజీ సిమ్యులేట్ చేయడం. ఆహా, ఓకే. ఓకే, అర్థమైంది కదా. సో అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇది ఇచ్చినప్పుడు నువ్వు ఇది ఒకటి ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇక్కడ నీకు ఒక సెంటర్ పాయింట్ ఉండదు, యాక్సిస్ కి ఉమ్. సెంటర్ పాయింట్ జీరో యాక్స్. జీరో జీరో, అక్కడ నుంచి దీని డిస్టెన్స్ అంతా కూడా ఇవ్వాలి. ఓకే. ఓకే, సో అందుకని వీడు ఏం చెప్తున్నాడంటే గ్లోబల్ పారామీటర్స్ క్రియేట్ చేసుకోమంటున్నాడు, అంటే నువ్వు ఎక్కడైనా వాడేసుకోవట్లేదు వీటిని. ఉమ్. ఓకే. అవును. టోటల్ పారామీటర్స్ అంటే పైన ఉన్నాయి అవేనా? యా. కాంపోనెంట్. ఇక్కడ కన్సోల్ కన్సోల్లో కన్సోల్ ఓపెన్ చేయండి ఒకసారి. అంటే గ్లోబల్ పారామీటర్స్ అన్నారు కదా, ఆప్షన్స్ కన్సోల్లో ఉన్నాయి పైన, అవేనా? కన్సోల్లో కాంపోనెంట్ జామెట్రీ అని చెప్పి పైన ఉంది కదా. యా, ఇదా. ఇక్కడ కాదు బ్రో, అంటే కన్సోల్లో. కన్సోల్లో ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే, ఇది గ్లోబలా, ఇక్కడ అంటున్నావా? యా, అదే. ఆ, అక్కడ క్రియేట్ చేసుకోరా? యా, మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటే నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు మొత్తం సిమ్యులేషన్, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసిన పని లేదు. ఓకే. పారామీటర్స్. సో ఫస్ట్ ఏంటి, ఆర్ ఆఫ్ రాడ్ అంట, అంటే రేడియస్ ఆఫ్ రాడ్. ఉమ్. 5 × 10⁻³ ఓకే. ఫస్ట్ ఏంటి, జామెట్రీ, రాడ్ రేడియస్. ఓకే, ఇది మనం రాసుకుంటాం ఇక్కడ, దాని పేరేంటి, రాడ్ రేడియస్ ఎక్స్ప్రెషన్, రాడ్. నెక్స్ట్ 5. అదేంటి, ఇదేంటి బాబు, వెరైటీగా ఉందా. A cylindrical rod with a flat face at a distance g from the grounded plane in humid air. Okay.
Normal parameters, so we can sweep easily. Okay. R rod the distance from ground. ఇంకేమన్నా ఎక్స్ప్రెషన్లు ఆర్ అవుట్ ఎన్విరాన్మెంట్ టీ. Can you give in this format name, expression, value, description? Can you, hmm, value e power. Okay. Set అయిందిలే.
సో ఆర్ రాడ్ అనేది నీకు ఎక్స్ప్రెషన్ అవుతుంది. రేడియస్ ఆఫ్ ఫ్లాట్ మెటల్ రాడ్. ఓకే. సో ఆర్ అనేది నీకు తెలుస్తుందా ఏంటి? ఆర్ అంటే ఆ, నీకు ఇది రాడ్ ఇది కదా, ఇది నీకు ఆర్ అవుతుంది. ఆర్ ఆఫ్ రాడ్. రేడియస్ యొక్క యా, నీకు ఇది గ్రౌండ్ అవుతుంది, ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ జీ అవుతుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆ వాల్యూస్ అన్ని పెట్టద్దు. ఎందులో రిలీజ్ అంత. ఏంటది ఆర్ రాడ్ కదా. కాపీ పేస్ట్ చేసాను బ్రో, లేకపోతే గివ్ పారామీటర్స్ మోడల్స్. ఓకే. ఎక్స్ప్రెషన్, వాల్యూ, డిస్క్రిప్షన్. ఓకే. జీ. ఓకే. జీ ఓకే. పెట్టేస్తున్నాను. ఫస్ట్ ఈ నేమ్స్ అని ఇచ్చుకుంటా పోతాం. రాడ్ హైట్. outer radius of air domain. ఓకే. నెక్స్ట్ హైట్ ఆఫ్ ఎయిర్ డొమైన్. సో చుట్టూతర ఎయిర్ డొమైన్ ఉంటుంది కదా, అది కూడా చూసుకోవాలన్నమాట మనం. వి రాడ్. టీ. అమ్మా. టీ. టెంపరేచర్. ప్రెషర్.
ఆర్హెచ్ డెల్టా ఈ నాట్ ఎప్సిలాన్ అంటారు దాన్ని. పర్మిటివిటీ ఆఫ్ ఎయిర్, నామినల్ బ్రేక్ డౌన్ అది కాన్స్టెంట్. ఇవన్నీ ఈక్వేషన్లో వస్తాయి అనమాట. యా, ఏ కాన్స్టెంట్, ప్యాషన్ కాన్స్టెంట్ ఫర్ ఎక్స్డి. ఓకే, మనం ఇక్కడ యూనిట్స్ ఇవ్వాలి. యూనిట్స్ ఎప్పుడు ఇలా ఇచ్చుకోవాలి. ఓకే. ఇవన్నీ మన ఈక్వేషన్స్ లో వాడతాం బ్రో. యా, మనం ఇవన్నీ వాడతాం, కంగారు పడకు, చూపిస్తాను ఎక్కడ వాడుతానో కూడా చూపిస్తాను. ఇది వి రాడ్. జీ మిస్ అయ్యావా ఏంటి? ఓకే, మిస్ అవ్వలేదు. జీ 5 × 10⁻³ ఎమ్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ రాసుకోండి. ఆటోమేటిక్ అక్కడ వాల్యూస్ అక్కడ నీకు వచ్చేస్తున్నాయి బ్రో. వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎస్. ఓకే. రేడియస్ ఆఫ్ ఫ్లాట్ మెటల్ రాడ్, గ్యాప్ బిట్వీన్, సరే గ్యాప్ మెటల్ రాడ్. ఓకే, ఎంటర్ప్రినర్షిప్ రాడ్ హైట్ 10⁻³ ఇక్కడ మనం యూనిట్స్ యాడ్ చేసుకోవాలి దాంట్లో పడేసి. సిల్వర్. నువ్వు నచ్చితే చూపు మార్చుకో. హైడ్ ఆఫ్ మెటల్ రాడ్ ఇది. నేను తర్వాత యాడ్ చేస్తాను, ముందు ఈ వాల్యూస్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. 0.1 అంటే ఉమ్, ఎంఎంస్ లో ఏంటి? ఎంత బ్రో? జీరో ఏంటి? పాయింట్ వన్ ఎం అంటే ఎంఎం ఉమ్, లో 10 mm. ఆ? 0.1 కన్వర్ట్ చేసుకుంటూ వస్తుంది. 1010 kV applied voltage on rod.
298K. ఓ ఓ, ఎక్కడో మిస్ అయ్యాం. 298K ఇది. వి రాడ్. వి రాడ్, హెచ్ రాడ్, ఇంకోటి అంటే ఓకే, ఇదంతా కాదు కానీ కెన్ వి లోడ్ డైరెక్ట్లీ పారామీటర్స్ పర్ఫార్మ్స్. ఎస్. టెక్స్ట్ ఫైల్ ఎక్సెల్ స్ప్రెడ్షీట్. క్రియేట్ అన్ ఎక్సెల్ ఫైల్ కొట్టేద్దాం. క్రియేట్ అన్ ఎక్సెల్ ఫైల్ ఈస్ per unit for these parameters. డైరెక్ట్గా లోడ్ చేసేస్తాం. ఓకే. థ్యాంక్ యూ సార్. క్యాన్సిల్ అయిపోయిందా? హలో చివరు. లోడ్ కొడదాం. బ్యాక్వర్డ్ పారామీటర్స్ ఎక్కడ చిల్. ఆల్ ఫైల్స్. ఎక్కడ పెట్టాం మనం? డెస్క్టాప్ లో ఆల్ ఫైల్స్ వచ్చింది బ్రో. డ్రాప్ డౌన్ లో కనిపిస్తుంది.
ఇక్కడ ఉంది కదా, ఓపెన్ ఉంది కదా, టెక్స్ట్ ఫైల్ యాక్చువల్గా హైడ్ అయిపోతుంది. ఉహు. రైట్ సైడ్ కింద ఓపెన్ క్యాన్సిల్ ఉంది కదా, అక్కడ ఓ. టెక్స్ట్ ఫైల్స్ సెలెక్ట్ అయ్యింది. ఎక్కడ ఎక్కడ ఉంది? ఓపెన్ టెక్స్ట్ క్యాన్సిల్ అని ఫైల్స్. ఉంది కదా, రైట్. ఆల్ ఫైల్స్ పెట్టండి. ఏంట్రా ఎలా వచ్చింది? నేమ్, ఎక్స్ప్రెషన్, వాల్యూ, డిస్క్రిప్షన్. ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఐ రెడ్ వాంట్ కలర్ వచ్చింది. ఓన్లీ డిస్క్రిప్షన్ be embedded in expression. వచ్చినట్టు ఉంది, ఇగో చూద్దాం. ఆర్ రాడ్, ఆర్ షిట్ గురించి అంత. అయిపోయింది. చూద్దాం, ఆర్ రాడ్ ఎంత ఉందో, రాడ్ హైట్ ఏంటిది, ఫిరోమీటర్. ఆఫ్ ఏంట్రా బాబు? అయితే ఎక్సెల్ ఫైల్ సరిగ్గా జనరేట్ చేయలేదండి. అయితే ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఏ డొమైన్. అదే హాఫ్ హాఫ్ వచ్చింది కదా. హైట్ బా. లేకపోతే ఇది లోడ్ చేసి చూద్దామా, టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్ అవును కదా, మాది తీసుకుంటుందేమో. ఎన్సీఓ మీకు ఇప్పుడు మార్నింగ్ నాకు ఇప్పుడు మార్నింగ్.
ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ బ్రో. అవును, ఎర్లీ మార్నింగ్. టైం 7 8 అవుతుంది బ్రో ఇప్పుడు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది బ్రో మీకు? టైమ్ ఇప్పుడు టైము ఎంత అవుతుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్? 9:15 అవుతుంది. Boom, 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 boom. Gotta get the boom, boom, boom. Clear చేసేసి అమ్మా సుత్తి ఎప్పుడు లేకపోతే లేదు. ఓకే, అయిపోయింది. లైక్ ఉంది. అని లోడ్ అయిపోయినాయి. ఓకే, ఇది ఓకే. అని లోడ్ అయిపోయినట్టున్నాయి కదా, చూడు. అక్కడ వేలు ఒకటి వస్తుంది. డైరెక్ట్ కాపీ పేస్ట్ చేశారు. లేదు లేదు, ఎక్సెల్ ఫైల్లో డౌన్లోడ్ చేసేసి లోడ్ చేస్తాను. అంటే మరి ఇందాక రాలేదు కదా. అది మొత్తం క్లియర్ చేస్తాను, ఇదివరకు దాంతో క్లియర్ చేసి నీట్గా పెట్టేసి దాంట్లోకి లోడ్ చేశాను. ఓకే. ఇది కొట్టికి లోడ్ చేస్తాను, అయిపోయింది, ఇంకా పారామీటర్స్ వచ్చేసినాయి. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ మెటల్ రాడ్ అయిపోయింది. సో లోడ్ చేస్తాము పారామీటర్స్ అన్ని. నెక్స్ట్ జామెట్రీ, 2D యాక్సియల్ సిమెట్రీ. యప్, యాక్సెస్ ఆన్ ద లెఫ్ట్ ఆర్ ఈక్వల్ టు 0, రాడ్ on the left are equal to 0. Rod a rectangle domain with cylindrical metal inclusion at the top left for axial symmetry. Represent the flat rod surface as a vertical line at r equal to rod ending at is with the rod extends realistic edge behavior, add a small fillet to the okay. Axis on the left, ఇది యాక్సెస్. ఈ డాట్లు చూస్తున్నావు కదా, ఇది యాక్సెస్.
ఇప్పుడు మనం ఏం చేయాలి, రెక్టాంగిల్ యాడ్ చేయాలి, విడ్త్ హైట్ యాడ్ చేయాలి. ఓకే. రిప్రజెంట్ ఈక్వల్ టు represent axis on the left, a rectangle air domain with a cylindrical metal inclusion at the top left for axial symmetry. చూద్దాం ఆగస్ట్లో ఏంటనేది. Represent a flat rod surface as a vertical line at r equal to rod ending at a height z equal to gap height. ఓకే. సో ఇక్కడ మనకి ఇదేమవుతుంది, రాడ్ ఆర్ రాడ్ అవుతుంది, విడ్త్ అవును, హైట్ జెడ్ అవుతుంది. అవును. ఓకే. అవును. రాడ్ ఇక్కడ మనం ఆల్రెడీ పారామీటర్స్ లోడ్ చేసాం కదా, చూద్దాం. ఆర్ రాడ్, ఇంకోటి ఏంటి జీ, జీ మీన్స్ హైట్, యాక్సిస్ హైట్ హైట్. అవుతుంది, యాక్సెస్ హైట్ అవుతుంది ఇదిగో. అదే కదా కూడా చెప్తుంది, గ్యాప్ హైట్. ఓకే. నీకు రెండు డొమైన్స్ వస్తుంది, ఒకటే రాడ్ డొమైన్, నెక్స్ట్ ఎయిర్ డొమైన్ కూడా మనం పెట్టుకోవాలన్నమాట. లోడెడ్. ఇప్పుడు మనం పారామీటర్స్ లోడ్ చేస్తాము, జామెట్రీని బిల్డ్ చేస్తాం. ఓకే. సో బిల్డ్ ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం ఇదిగో. ఓకే, ఇప్పుడు దాన్ని పెడితే ఓకే, అక్కడ వాల్యూస్ ఇచ్చిన దాన్ని బట్టి సో ఆ వాల్యూస్ ఇక్కడ ఎంటర్ చేయాలా? ఎస్. జీ. ఓకే. బిల్డ్ ఆల్ఫా, బిల్డ్ ఆల్ క్లిక్ చేయదు దాని తర్వాత. రాడ్ రెక్టాంగిల్, సో ఇది రాడ్, మనం ఈ జామెట్రీ రాడ్ రెక్టాంగిల్ అన్నాం. ఏంటిది రాడ్. బ్రో ఇది నెక్స్ట్ దాన్ని సైజ్ అండ్ షేప్ అని ఉంది కదా, అక్కడ విత్ రాడ్ అని చెప్పి హైట్ జీ అని చెప్పి ఇచ్చారు కదా, అది గ్లోబల్ ఆర్ రాడ్ హైట్. వేరియబుల్స్ తీసుకుంటాం దాన్ని. ఆడదాం అంతేనా? అన్నాం. రాడ్, యా, ఒక నిమిషం అర్థం. సారీ, ఇది రాడ్ హైట్ ఆర్ హైట్. ఓకే. ఇక్కడ జీరో అంటే జీరో ఇది అనేది ఇది. ఆ, చెప్పు చెప్పు. పారామీటర్స్ మనం తీసుకున్నాం కదా ఇందాక, అక్కడ నుంచి వాల్యూస్ తీసుకుంటా విత్ రాడ్ అని చెప్పి. యా నువ్వు గ్లోబల్ పారామీటర్ చేస్తావు కదా, సో అక్కడి నుంచి అదే నీకు అదే. నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ సిమ్యులేషన్ లో ఆ పారామీటర్స్ ని బిల్డ్ ఓకే, ఆ చేసుకో. నేమ్స్ తో ఇటు వాడుకోవాలి. యా, ఇందాక మనం ఇక్కడ ఇది చూసా నేమ్స్. రాడ్ హైట్ అన్నాం, అది హైట్ కింద వాడేస్తాం మనం. నాట్ రియేట్స్ అని ఏం లేదు నాకు. ఇది అర్థమైంది కదా. అదే ఉంది. నీకు బేస్ పొజిషన్ ఎక్కడ పెట్టుకుంటున్నావు, యాక్చువల్గా ఒరిజినల్గా జీరో జీరో ఇక్కడ ఉంది, నువ్వు చూస్తే కనుక. అవును, అదే. ఉమ్, నువ్వు చూడు ఇప్పుడు, మనకి జీరో జీరో ఎక్కడ ఉంది, ఈ జీరో జీరో అనే పాయింట్ ఎక్కడ ఉంది. ఓకే, బేస్ అది. అవును. ఉమ్, కాకపోతే ఇది జీరో జీరో ఒరిజినల్ ఆరిజిన్, మనం బేస్ కాకపోతే ఇక్కడ తీసుకుంటున్నాం కొంచెం పైన అవును. ఎందుకు బ్రో అలా? గ్యాప్, అంతే. ఆ, వీడు ఇక్కడ సిమ్యులేషన్లో ఏం చెప్పాడంటే, got it. Here a console ready checklist to emulate GSD from flat-ended no-tip metal rod facing a ground plane while sweeping voltage and humidity. ఓకే. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సిచ్యువేషన్ అంటే చూద్దాం. వాట్ యువర్ మోడలింగ్ ఏ సిలిండర్ రాడ్ విత్ ఫ్లాట్ ఫేస్ అట్ ఎ డిస్టెన్స్ జీ ఫ్రమ్ గ్రౌండెడ్ ప్లేన్. చూసావు ఇక్కడ, ఇన్ ఓకే. హ్యూమిడ్ ఎయిర్. సో ఇది మన గ్రౌండ్, జీరో 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 అనేది మన గ్రౌండ్ కింద తీసుకుంటున్నాం. అక్కడి ఓకే. నుంచి జీ డిస్టెన్స్ లో ఉంది, అదే మనం ఇక్కడ ఇచ్చాం బేస్ కింద. ఓకే. ఓకే బ్రో. నువ్వు ఇమాజిన్ చేసుకోగలుగుతున్నావా. అదే గాల్లో ఉంది అది, బేసిక్ అంతేనా? గాల్లో ఉంది బేసికల్ గా, అంతే. ఇప్పుడు ఉమ్, నువ్వు అది క్రియేట్ చేస్తావు, లైక్ రాడ్ది క్రియేట్ చేసావు జామెట్రీ. నెక్స్ట్ ఏంటి, ఎయిర్ ఎయిర్ జామెట్రీ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ కూడా నువ్వు డొమైన్ లో ఉంది కదా, సో అది కూడా నువ్వు ఇవ్వాలి ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు
ఇప్పుడు రాడ్ క్రియేట్ చేసాం బ్రో. లోపల ఏ డొమైన్ ఇస్తాం, బయట ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు గాల్లో రాడ్ పెట్టావు, నీకు చుట్టూతో ఏముంటది? చుట్టూ ఎయిర్ ఉంటుంది. నువ్వు అది మరి స్పెసిఫై చేయాలి కదా, దానికి కంప్యూటర్ తెలియదు కదా అది ఎయిరో వాటరో లేదంటే గోల్డ్. ఓహో, సరౌండింగ్. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే కంప్యూటర్కి అదేం తెలియదు. నువ్వే మనకైతే జెనరిక్ గా తెలుసు ఇదని, కంప్యూటర్కి అదేం అదే తెలియదు కదా. అది వాటర్ లో ఉందా, ఎయిర్ లో ఉందా, లేదంటే ఇంకా దేంట్లో సొల్యూషన్ వాట్ ఎవర్, ఉందా. ఏదైనా కానీ డొమైన్ నువ్వు స్పెసిఫిక్ గా చెప్పాలన్నమాట. ఇప్పుడు అది ఎయిర్ ఆ, డొమైన్ కింద నేను చూపిస్తాను. చూడు, ఎయిర్ డొమైన్ సాలిడ్ కాదు ఇది. సాలిడ్. హైట్ విడ్త్ చూసుకో. ఆర్ అవుట్ అంటే విడ్త్ అవుతుంది నీకు. ఓకే. ఉమ్, అది ఆల్రెడీ మనం ఇందాక బిగినింగ్ లో ఇచ్చాం. ఏంటి ఆ పారామీటర్స్ అన్ని. ఓకే. ఓకే. హైట్, హైట్ ఎంత అవుతుంది? హెచ్ అవుట్. చిల్లు ఉంటాడు అయ్యా. గ్రౌండ్ ప్లేన్. బాటమ్ బౌండరీ ఆఫ్ ఎయిర్ బాటమ్ ఈజ్ జెడ్ ఈక్వల్ టు జీరో విల్ సర్వ్. బాటమ్ బౌండరీ ఆఫ్ ఎయిర్ డొమైన్ విల్ సర్వ్ as గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ ప్లేన్ కింద సర్వ్ చేస్తుంది. యూ సీ ద రాడ్ హవరింగ్ అబౌవ్ లార్జ్ ఎయిర్ బ్లాక్. ఎయిర్ రీజన్ రాడ్ రీజన్ రెండు రీజన్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మనం బిల్డ్ చేస్తాం. రాడ్ రీజన్ అంటే బ్రో, ఏ రాడ్ రీజన్ రీజన్ అంటే అంటే చుట్టుపక్కల ఉంది. ఇది ఎయిర్ రీజన్ అంటే ఈ చుట్టుపక్కల ఉంది, కాకపోతే దానికి కూడా నువ్వు డైమెన్షన్స్ ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు ఇవ్వకపోతే అని తెలియదు. ఓకే, చూసా? రాడ్ రీజన్, ఎయిర్ రీజన్ కనిపిస్తున్నాయి నీకు రీజన్లో? అలా ఏం చెక్ చేసి చూడలేదు, మళ్ళీ ఒకసారి చూడు. ఇది రాడ్, ఇది ఆ, ఎయిర్. ఓకే. నీకు అర్థమైందా? రాడ్ అర్థమైంది బ్రో. బాబాయ్, ఎయిర్, రాడ్, ఎయిర్. ఓకే. ఓకే బ్రో. సో ఇదంతా అయిపోయింది, నువ్వు జామెట్రీ బిల్డ్ చేస్తావు. ఓకే, దాంట్లో వెయిట్ చేసాం. సో వాల్యుయేషన్ ఇచ్చాము. పారామీటర్. యాడ్ ఏ స్మాల్ పాయింట్ టు ఫిల్లెట్ ఆన్ రాడ్స్ లోవర్ ఎడ్జ్ టు అవాయిడ్ సింగులారిటీస్ అంట. ఏంటో తెలియదు, చూద్దాంలే. అసైన్ మెటీరియల్స్, ఎయిర్ రీజన్, రాడ్ రీజన్. రాడ్ ఏమేద్దాం మెటల్? కాపర్ వేద్దాంలే. ఏదో ఒకటి కాపర్, ఏదైనా ఒకటిలే. కాపర్ అలా మనకి ఎందుకులే కానీ. రిమూవ్ చేసే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఎయిర్ కదా. ఓకే, డన్. ఇప్పుడు ఈ డొమైన్కి నేను కాపర్ ఇచ్చేస్తున్నాను.
ఓకే. నెక్స్ట్ ఈ డొమైన్కి ఓకే. ఎయిర్. సరిపోయిందా? సరిపోయింది కదా. ఓకే. కాపర్, ఎయిర్. ఉమ్. అయిపోయింది. మెటీరియల్స్ కూడా యాడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ ఫిజిక్స్. ఉమ్. బౌండరీస్ ఫిజిక్స్. డిఫైన్ ఫిజికల్ బౌండరీస్. రాడ్ బౌండరీస్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, గ్రౌండ్ ప్లేన్, బాటమ్ బౌండరీ, outer and top air boundaries, infinite element domain, access axial symmetry. Materials, wow. Build on. Hmm. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ఫిజిక్స్ బౌండరీస్. ఫిజిక్స్, ఎలక్ట్రోస్టాటిక్స్. ఓకే. రాడ్ బౌండరీస్, వి రాడ్. ఓకే. ఎలక్ట్రోస్టాటిక్స్ డెఫినేషన్, ఇన్ఫినిట్ ఎలిమెంట్ డొమైన్. ఇన్ఫినిట్ ఎలిమెంట్ డొమైన్ డెఫినేషన్స్. ఇన్ఫినిట్ ఎలిమెంట్ డొమైన్ లేదు. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పెట్టుకోవాలంతే. గ్రౌండ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉండదు కదా. ఎంత ఇచ్చాం చూద్దాం. వి రాడ్. ఓకే. గ్రౌండ్ ఇది కదా.
జీరో outer and top air మళ్ళీ boundaries. Zero charge, if you skip infinite elements, okay. Zero charge పెట్టేద్దాం. Outer and top air boundaries. Okay. ఇక్కడ ఎయిర్ బౌండరీస్ కి జీరో కదా, సో జీరో చార్జ్. ఓకే. ఇక అంతే. 7 9 ఇది ఇదంతా జీరో. ఓకే. నాట్ అప్లికేబుల్ ఎందుకంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాం కాబట్టి. నాట్ అప్లికేబుల్. యాక్సియల్ సిమెట్రిక్ కాబట్టి సరిపోయింది. ఎస్. నెక్స్ట్ బిల్డ్ ద మెష్ మెష్ చేసేసుకోండి అంతే, ఫైనల్ లేయర్. స్టడీ పైన ఉండదు. ఎప్సిలాన్ ఆర్ మిస్ అయినట్టు ఉంది, చూద్దాం. రిలేటివ్ పర్మిటివిటీ. ఓకే. యాడ్ చేసాం.
యా ఎంజాయ్ టెస్ట్. సరిపోయిందా? బ్రో ఓకే. బట్ ఏం చేంజ్ చేసావు bro? నాకు అర్థం కాదు. ఎప్సిలాన్ ఆర్ మార్చాను అంతే. ఇక్కడ ఎప్సిలాన్ ఆర్ మిస్ అయింది. ఆ, దాన్ని. ఈ- ఓకే. ఒక చార్జ్ అంటే మీరు లాస్ట్ లో చేంజ్ చేశారు కదా బ్రో, అది ఏం చేంజ్ చేశారు? అంటే ఇక్కడ ఎప్సిలాన్ ఆర్ మెటీరియల్స్ లో ఇవ్వలేదు. నేను మళ్ళీ ఇక్కడ ఛార్జ్ కన్వర్జేషన్కి వెళ్ళిపోయాను, కన్జర్వేషన్కి వెళ్ళాను. ఓకే. ఇక్కడ కస్టమ్ ఫ్రమ్ మెటీరియల్ ఉంది, మెటీరియల్ లేదు కాబట్టి నేను యూజర్ డిఫైన్డ్ ఇచ్చాను వన్ కింద. ఆహా ఓకే. ఎయిర్ ఉంది కదా, కింద ఎయిర్ది పెడితే చుట్టూ ఏమైతుంది, రిలేటివ్ పర్మిటివిటీ వన్ అవుతుంది వన్ డైఎలక్ట్రిక్ మోడల్లో. వాల్యూ, అదే డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ వన్. నీకు అది ఎయిర్కి ఫిజిక్స్ అంటే లో నీకు బాగా తెలుసు, నువ్వు మెకానికల్ ఇంజనీరే కదా. అవును, అవును సార్ అవును. నీకు అది డైఎలక్ట్రిక్స్ ఐడియా ఉందా? అంటే డిఫరెంట్ అదే ఏంటిది, క్లైమేట్స్ కి డిఫరెంట్ ఉంటుంది కదా, ఎస్. గాజుకి అలా. చూసావా ఆ మోడల్? ఇప్పుడు డిఫరెంట్ కలర్స్ వచ్చాయి కదా సార్. ఆ డిఫరెంట్ కలర్స్ లో ఇప్పుడు నీకు రెడ్ అంటే ఏంటి? 10 పవర్ 4 వోల్ట్స్. స్టాటిక్ ఎలక్ట్రిక్. యా, అది హై వోల్టేజ్, విచ్ ఇస్ కరెక్ట్, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. నీకు బయటికి వెళ్ళే కొద్దీ ఆ వోల్టేజ్ తగ్గిపోతుంది. ఇక్కడ నీకు ఆ మీడియం ఫామ్ అవుతుంది. అర్థమైందా? చూసావు ఓకే కదా ఓకే నీకు ఓకే. ఎలా ఫామ్ అవుతుందో మీడియం, డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ దగ్గర. ఓకే. ఇక్కడ ఇదంతా జీరో, కాకపోతే నువ్వు ఇక్కడ నుంచి వోల్టేజ్ నీకు జనరేట్ అవుతుంది, విచ్ ఇస్ 10 పవర్ 4. నీకు వెళ్ళే కొద్దీ దూరం దూరం వెళ్ళే కొద్దీ ఏమవుతుంది నీకు? స్టాటిక్ చార్జ్ పడిపోతుంది. అని తగ్గిపోతుంది. అంతే. అవును. సింపుల్. అర్థమైంది కదా ఓకే కాన్సెప్ట్? ఓకే. ఓకే బ్రో, నాకు ఈ సెక్షన్ మీరు రికార్డ్ చేసి ఉంటారు, నాకు ఒకసారి పంపించండి బ్రో. రికార్డ్ చేసి పంపిస్తాను. ఇప్పుడు దీన్ని స్వీప్ చేయటం అంటే నేను వోల్టేజెస్ మార్చుకుంటా ఎలాగా క్రియేట్ చేయాలని చూస్తాను. స్టడీ యాడ్ స్టడీ కొడతా చూడు. ఇక్కడ దాకా వచ్చాం, మనం బిల్డ్ ఓకే. మెష్ క్రియేట్ చేస్తాం. స్టడీ యాడ్ నువ్వు స్టేషనరీ. ఇంకా రిఫైన్ చేయొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ సాల్వర్, మెష్ 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 క్రియేట్ చేసుకుందాం. ఫిజిక్స్ కంట్రోల్ మెష్, యూజర్ కంట్రోల్ మెష్ అంటే నేను కంట్రోల్ చేస్తాను. నేను బాగా ఫైన్ చేస్తాను ఇప్పుడు. కంట్రోల్ ఎంటిటీస్, డేటా సెలెక్షన్, సైజు. బ్రో ఫైన్, ఫైన్ మెష్ అంటే? ఫైన్ అంటే బాగా తిన్ అయిపోద్ది అనమాట, ఇది ఇలా వస్తుంది. ఆహా అంటే ఓకే. పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తావు, డిస్టెన్స్ తగ్గిపోతుంది పాయింట్ పాయింట్ మధ్యలో. అప్పుడు నీకు సిమ్యులేషన్ టైం అంటే పెరుగుతుంది. ఫర్ ఇంకా ఎగ్జాంపుల్, ఆహా ఓకే ఓకే. ఫర్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తాను. మెష్ మనకి ఎంత తక్కువ అంటే అంత యాక్యురేట్ గా వస్తుంది బ్రో. చూసుకో కావాలంటే నువ్వే చూడు. అర్థమైందా? ఓకే. కనిపిస్తుందా? కనిపిస్తుంది బ్రో. ఎస్. ఇప్పుడు మనం స్వీపింగ్ అంటే నేను ఏం చేస్తున్నానంటే ఒక మోడల్ ఆల్రెడీ స్టడీ చేసాం కాబట్టి దానికి పారామెట్రిక్ నేను వాల్యూస్ మారుస్తూ వెళ్తున్నాను అనమాట. వి రాడ్ ఈ రేంజ్ లో పెడుతున్నాను. అప్పుడు నాకు ఎలా ఉంది అనేది ఉమ్. చూస్తున్నాను. ఓకే. ఓకే ఓకే ఓకే. రేంజ్ 160. ఓకే. సో అది అప్పుడు దానికి ఏం చేయాలి, స్టడీ యాడ్ స్టడీ స్టేషనరీ అయిపోయింది కదా. స్టడీలోకి వెళ్తాను. యాడ్ స్టడీ పారామెట్రిక్ స్వీప్ ఇదిగో. ఇదిగో రాడ్ రేడియస్ మారుస్తున్నాను నేను. రాడ్ రేడియస్ కదా, వోల్టేజ్ మారుస్తున్నాను. పారామీటర్స్, వాల్యూ లిస్ట్. అంటే ఏంటంటే నేను వి రాడ్ వోల్టేజ్ పెంచుతున్నప్పుడు నాకు ఏమవుతుంది అనేది ఇక్కడ స్టోరీ అనమాట. సో ఇది పెట్టేసి రేంజ్ పెట్టేస్తున్నాను.
కంప్యూటర్. చూసావా? 5 ఉన్నప్పుడు నాకు ఇలా ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇది మార్చేసి 41,000కి మారుస్తున్నాను. ప్లాట్ చూసావా, మారిపోయింది మళ్ళీ. ప్లాట్ తగ్గిపోతుంది చూసావా నీకు రేంజ్. ప్లాట్. బ్రో మీరు తీసుకుంది 10-15 వోల్ట్ అలా ఉంది కదా. ఇక్కడ వేరేలాగా వాల్యూస్ చూపిస్తున్నాయండి బ్రో. ఏంటి? అంటే మీరు వోల్టేజ్ తీసుకున్నారు కదా, యా టెన్ యా. వోల్ట్స్ అలా. అక్కడ వేరే వాల్యూస్ చూపిస్తున్నాడు బ్రో, 1000, 2000 అలా. అదే ఇది నేను తీసుకున్నారు కదా మారుస్తున్నా కదా, ఇప్పుడు. నేను 1 kV నుంచి 60 kV వరకు వెళ్తున్నాను. ఆ, ఇంక్రిమెంట్ లెవెల్ ఎంత అదే ఇస్తున్నాను? 10 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అది అర్థమైంది బ్రో. అక్కడ మీరు వేరే దగ్గర మార్చారు కదా డ్రాప్ డౌన్ లో, ఇక్కడ ఉమ్, కాకుండా ఉమ్. 1000, 4000 అలా ఉన్నా, అదేంటి బ్రో అలా వచ్చాయి? ఏంటది ఎలా రావడం ఏంటి? సారీ. ఓకే. ఇప్పుడు నేను రేంజ్ ఇస్తున్నాను దీనికి. ఓకే. కంప్యూట్. రేంజ్ సరే, నీకు వోల్టేజ్ అర్థమైంది కదా, ఆర్ఎస్ తర్వాత చూద్దాం. వోల్టేజ్ అర్థమైంది బ్రో. అంటే స్టెప్ బై స్టెప్ చెప్తాను, నాకు అర్థమైంది. ముందైతే పారామీటర్స్ అన్ని క్రియేట్ చేసుకోవాలి, గ్లోబల్ లో పెట్టుకోవాలి. ఎస్. పెట్టుకున్న తర్వాత జామెంట్రీలోకి వెళ్ళి బిట్ దగ్గర మనం తీసుకున్న వాల్యూస్ ఎంటర్ చేసుకోవాలి, అంతేనా? అంతే. సో ఆటోమేటిక్ గా బిల్డ్ బిల్డ్ ఆల్ కొడితే యా. జామెంట్రీ క్రియేట్ అవుతుంది. సో దాని తర్వాత మెటీరియల్స్ యాడ్ చేసుకోవాలి. కాపర్ అయితే కాపర్, లేదంటే ఎస్ఎస్, వేరే డిఫరెంట్ మెటీరియల్స్. దాని తర్వాత మన యా. అట్మాస్ఫియర్ ఏంటి అనేసి డిఫైన్ యా. చేసుకోవాలి. అంతే కరెక్ట్. దాని తర్వాత మెష్ మెష్ చేయాలి. బౌండరీస్, అదే బౌండరీ కండిషన్స్ పెట్టుకోవాలి. ఓకే. ఏది యా. పైప్ బౌండరీస్ ఏంటి, అండ్ ఎయిర్ బౌండరీస్ డిఫైన్ చేసుకున్న తర్వాత మెష్ చేయాలి. ఎస్ సో మెష్ కరెక్ట్. అయిన తర్వాత మెష్ అంటే ఏంటంటే నువ్వు కండిషన్. ఎన్ని పాయింట్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలో చెప్తుంది అనమాట. ఫైనా లేదంటే కొంచెం ఓకే ఓకే పర్లేదు. నువ్వు మెష్ బాగా ఫైన్ చేస్తే కనుక నీకు పాయింట్స్ ఎక్కువ పెరిగిపోతాయి. పాయింట్స్ పెరిగితే నీకు టైం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది క్యాలిక్యులేషన్కి కంపారిటివ్గా. అంతే. ఓకే. స్టడీ పారామెట్రిక్ స్వీప్ అంటే నువ్వు వాల్యూస్ చేంజ్ చేస్తుంటే నీకు అసలు ఎలా అవుతుంది ఓవర్ ద టైమ్ అని చెప్పేసి నువ్వు స్టడీ చేయాలంటే పారామెట్రిక్ స్వీప్ చేస్తావు. అర్థమైందా? ఓకే బ్రో. బ్రో అంతే. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని చార్ట్ చేయడం నుంచి జనరేట్ చేసుకోవాలా వేరే దగ్గర? మనకి ఎక్కడ తప్ప. అంటే ఇది జస్ట్ మోడల్, చాట్ జీపీటీ నుంచి నేను ఒక మోడల్ జనరేట్ చేసి నీకు ఎగ్జాంపుల్ కోసం చూపించాను. ఇప్పుడు నీకు ఏ వాల్యూస్ కావాలనేది మీ బాస్ ఎత్తాడు, తేజ. ఓకే. నీకు ఫర్ సపోజ్ క్లయింట్కి నేను ఎంత వోల్టేజ్ వాడుతున్నా అని చెప్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ పారామీటర్స్లోకి వెళ్ళిపోయి వెంటనే ఈ ఆ, వోల్టేజ్ మార్చుకుంటావు నువ్వు. అదే బ్రో, లేదంటే ఇప్పుడు వాల్యూస్ అక్కడ డిఫరెంట్ చేంజెస్ లో ఉన్నాయి బ్రో. జీరో ఏంటి? పాయింట్ ఫైవ్ ఎం అని చెప్పి అక్కడ ఎం అని ఉంది కదా. 5 ఎక్స్ప్రెషన్స్, అది ఇక్కడ ఎలా ఇవ్వాలి బ్రో ఇప్పుడు? ఆ, ఇప్పుడు ఇదా. విడ్త్ ఉంది కదా ఆ, హైట్ విడ్త్. ఉమ్, ఇప్పుడు రాడ్ హైట్ ఉంది కదా బ్రో, యా. అక్కడ 10 అని ఇచ్చారు కదా. ఇప్పుడు సపోజ్ గా రాడ్ హైట్ వచ్చేసి 5 మీటర్స్ ఉంది అనుకో, అప్పుడు మనం ఎలా ఇస్తాం వాల్యూస్? ఇలా ఇస్తాం. చేంజ్ చేసుకోవాలా? 5 అని ఇస్తాం అంతే. ఫైవ్ అలా కాకుండా ఫైవ్ 5 mm, ఎంఎం 5 mm అన్నాడు అనుకో, అంటే 5 × 10⁻³ మీటర్స్ కదా. అవును. అప్పుడు e⁻³ ఇప్పుడు అంటాం. రాడ్ హైట్ 1 మీటర్ ఉంది అనుకో బ్రో, దానికి ఎలా ఇస్తాం ఆ వాల్యూ? సింపుల్ 1. 1 mm పెట్టించు. అంతే, సరిపోయింది నీకు అప్పుడు అంటే వాల్యూ ఇక్కడ చూపించేస్తా. మీరు ఓకే, ఇక్కడ ఈలో ఎందుకు తీసుకున్నారు బ్రో? ఈ నార్మల్ అంటే ఏం లేదు అబ్బాయి. ఈ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే 10⁻³ అని అర్థం. ఎందుకంటే నేను 10 mm దాని రాడ్ హైట్.
నేను 10 mm అని మీటర్స్లో ఎలా చెప్తాను నేను? 10 × 10⁻³ అని చెప్తాను. అంతే కదా? ఆహా, ఓకే సార్. ఓకే బ్రో. ఆ 10⁻³ నేను 10⁻³ అని చూపించలేను. ఇక్కడ ఈ -3 అంటాను అనమాట, కామ్సోల్ లాంగ్వేజ్లో. అంతే. ఆహా, అంటే మనం డైరెక్ట్ గా కూడా అక్కడ తీసుకోవచ్చు కదా బ్రో? డైరెక్ట్ తీసుకోవచ్చు, ఏముంది. ఫర్ సపోజ్ ఇక్కడ త్రీ ఓకే. త్రీ 3 × 10⁻⁶ అని ఉంది. దాన్ని ఇక్కడ ఏం చూపిస్తాడు? 3E6 అంటాడు. ఈ అంటే ఏంటంటే 10⁻⁶ అని అర్థం. ఆహా, ఈ అంటే 10. ఓకే. 6. ఓకే బ్రో. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను ఇలా రాసుకుంటాను, 10⁻⁻⁶. అయినా కానీ E⁻⁶ అదని అర్థం. నువ్వు ఎలా రాసుకున్నా ఒకటే. కాకపోతే ఈ అంటే ఈజీగా లేచిపోతుంది ఒక రెండు ముక్కల్లో. అలాగది నేను 10 పవర్ అని రాసుకుంటానంటే కనుక అది అలా రాసినా కూడా నీకు అదే చూపిస్తుంది. ఉమ్, ఓకే బ్రో. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ నేను ఉన్నాయి? ట్రిప్కి ట్రై చేస్తాను బ్రో. యా, నీకు ఓవరాల్ గా అర్థమైంది. చాలా సింపుల్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకో, దానికి పారామీటర్స్ రెడీ చేసుకో, తర్వాత ఓకే. జామెట్రీ బిల్డ్ చేసిన దానికి ఫిజిక్స్ యాడ్ చేయి, మెటీరియల్స్ యాడ్ చేయి. అంతే. మెష్ పెట్టు, కండిషన్స్. స్టడీ కొట్టు, కథం, అయిపోయింది. ఓకే బ్రో. ఓకే. ట్రై చేస్తున్నాను. యా, నీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు. నేను సింపుల్ మోడల్ చెప్పాను, నువ్వు కాంప్లెక్స్ మోడల్స్ సేమ్ ఇంతే, తేడా ఏమి ఉండదు. నీకు జామెట్రీ బిల్డ్ చేయడం ఆల్రెడీ వచ్చు కాబట్టి ఆ జామెట్రీని నువ్వు బిల్డ్ చేసి దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకో. దానికి ఫిజిక్స్ అంతా ఎలా బ్రో యాడ్ చేయాలి అదే నీకు అది అర్థమైపోతుంది. మీరు నెక్స్ట్ ఏదైనా క్లాస్ లో నాకు అలా చెప్తారా? అంటే ఇంపోర్ట్ చేసింది 3D మోడల్ నువ్వు ఏదైనా. ఒకటి క్రియేట్ చేయి, నువ్వు ఒకటి క్రియేట్ చేసి నాకు పెట్టు, నేను దాన్ని ఇంపోర్ట్ చేస్తాను. నా క్యాడ్లో ఒకటి క్రియేట్ చేయి, లైక్ పిన్ కానీ లేదంటే ఏదైనా కొంచెం కాంప్లెక్స్ మోడల్ క్రియేట్ చేయి. మీ- దాన్ని మీకు స్టెప్ ఫైల్ పంపిస్తాను బ్రో లేకపోతే. అదే ఒక గూగుల్ డ్రైవ్ ఒకటే క్రియేట్ చేసి నాకు పెట్టు లింక్, నేను దాంట్లో, నువ్వు దాంట్లో డంప్ చేయి, నేను తీసుకుంటా దాంట్లో నుంచి. సరే బ్రో. అర్థమైంది కదా ఓవరాల్ ప్రాసెస్? నేను ఈ రికార్డింగ్ ఆ, నీకు పంపిస్తాను, లేదంటే యూట్యూబ్లో పెట్టేస్తాను, చూసుకో. యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెట్టాను బ్రో. ఎందుకు మళ్ళీ నాకు స్టోరేజ్ వేస్ట్ కదా, యూట్యూబ్ లో నేను చూస్తాను. ఓకే, అయితే నీకు పెడతాను, ఒక్క నిమిషం. వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. యా. అదే, అర్థమైంది కదా ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటనేది? అదే బ్రో. అంతే. ఒక్క నిమిషం ఆగు. సరే అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పు. ఈ రోజుతో ఇది సరే. కథం. నేను రికార్డింగ్